ఆర్టీసీ బస్సులు నడవకుంటే ఎంత తిప్పలైతుందో నిన్నటి సంధి తెలుస్తుంది జనాలకు. అంటే ఆధార్ కార్డులు చూపించి ఫ్రీగా ప్రయాణం చేసిన మా అక్క చెల్లెళ్ళు కూడా ఆ ఆధార్ కార్డులు ఉన్నా కూడా పైసలు ఇచ్చి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో ఎరికే కదా ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్నట్లు రెండో రోజు కూడా గట్టిగానే అయ్యిందట బంధు. మరిగా ఎక్కడెక్కడ ఎట్లెట్ల అయ్యింది సమ్మె ముచ్చట్లేందో పురాగా అరుచుకొని వద్దాం పారోసారి. రైట్, ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్న సమ్మె రెండో రోజుకి అంతే జోరుగైంది. ఎక్కడ చూడు డిపోల ముంగట లొల్లులు, ధర్నాలు, నిరసనలే. డిమాండ్లకు ఒప్పుకునేదాకా బస్సులు బస్టాండ్లకించి బయటికి వెళ్ళనియద్దు అని చెప్పి జిజ్జుబట్టు పట్టిరు కార్మికులు. నర్సంపేట డిపో ముంగట కార్మికులంతా ధర్నా చేస్తుంటే ఇంతలో శంకర్ గౌడనకి డ్రైవర్ అన్న ఏకంగా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని అంటించుకుండు. ఇగేముంది పాపం జర్ర చేపట్టిన పెయ్యంత గాలి తోలు ఊసింది. తోచలు చూసి దావకానకి వేసుకపోయారు కానీ పరిస్థితి మాత్రం చాలా సీరియసే ఉందట. గిట్లా సర్కారు దిగొచ్చేదాకా డ్యూటీలకు ఎక్కే ముచ్చటే లేదని లొల్లి చేస్తే రాష్ట్రం అంతటా ఎక్కడి బస్సులు అక్కనే డిపోలనే అయిపోయినాయి. అయినా సరే జనాలకు తిప్పల కావద్దన్నట్టు సర్కారు ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్లు మెట్టి మరి బస్సులు నడిపిర్రు. అట్లా నడిచిన బస్సులలో ఆధార్ కార్డులు ఉన్నా సుతా కొన్ని జాగాలలో పైసలు తీసుకుంటే కొన్ని దిక్కులు అసలు టికెట్ లేకుండా ప్రయాణం చేసిర్రు. అయితే లొల్లి మరింత పెద్దగా చేయాలి, మన లొల్లి చూసి సర్కారు దిగి రావాలని చెప్పేసి మోగ పెంచారు కదా. అగో అందుకోసం టెంట్లు, కుర్చీలు, ఇంకా కడుమ సామాన్లు టెంట్ హౌస్లకించి దేవాలయాన్ని చూసిరాట కార్మికులు. మరి ఆ ముచ్చట పోలీసులు ఎట్లా కనిపెట్టిర్రో ఏమో గాని పర్మిషన్ లేని ధర్నా చేస్తున్నారు, సర్కారుకు వ్యతిరేకంగా పోతుర్రు. వాళ్ళకు టెంటు సామాన్లు ఇస్తే మీ మీద కేసులు రాస్తామని ఏకంగా నోటీసులే అంటించారు తాండూరు పోలీసులు. అటు బస్సులన్నీ డిపోలకు పరిమితమై జనం తిప్పల పడుతుంటే ఆర్టీసీ అధికారులు ఊర్కుల పరుగుల మీద కొత్త డ్రైవర్లు, కండక్టర్లు ఎంకులాడే పనిలో పడ్డారు. కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే హెవీ వెహికల్ లైసెన్స్ తో పాటు 18 నెలల ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్టీఓ గారు ఉన్నారు డిపోలో. తను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మాత్రమే బస్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కండక్టర్కి వచ్చేసి వారి యొక్క క్వాలిఫికేషన్ 10th కంపల్సరీ ఉండాలి. 10th ఆ పైన ఏ క్వాలిఫికేషన్ అయినా సరే. వీళ్ళకి కూడా మనం నిన్న ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అని ఆర్టీసీ స్ట్రైక్లో ఉందని. బట్ కంప్లీట్లీ డ్రైవర్స్ మాత్రం రిక్రూట్మెంట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. ఏదేమైనా జనాలకు తిప్పలు కావద్దనేదే మా ఉద్దేశం. కార్మికులు ఎత్తుకున్న డిమాండ్లలో చాలా మటుకు తీరుస్తామని చెప్పినాం కదా. ఏదనుంటే కూర్చొని మాట్లాడదాం, అంతేగాని ధర్నాలతోని ఏ పని కాదని మాట్లాడుకొచ్చుడు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. అటు కార్మికులేమో ఎట్లాగో డ్యూటీలు బంద్ చేసుకుని సమ్మెకు దిగినాం, దీని సంగతి అటో ఇటో తేల్చాలని చెప్పేసి మంకు మీద ఉన్నారు. మరిగా ఏమవుతుందో ఏమో కానీ బస్సులు లేక రాష్ట్రం అంతటా మస్తు తిప్పలు పడుతున్నారు జనాలు. ఇటు ఇదే సందని క్యాబులు, ఆటోలు డబల్ రేట్లు పెంచి జనం జేబులు గుల్ల చేస్తుర్రు. మరిగా కార్మికుల పంచాయతీ ఏదో జల్దీ తష్ప చేశారో అని అడగబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు. చూడాల మరిగా సర్కారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో. వరుసగా రెండోసారి సీఎం కావాలని డిఎంకే పార్టీ పెబ్బ స్టాలిన్ సారు పార్టీ పెట్టిన తొలితొచ్చిన ఓట్లలోనే పవర్ ఏందో చూపెట్టాలే, సీఎం కుర్చీలకు ఎక్కాలే అని టీవీకే పార్టీ పెబ్బ దళపతి విజయ్ సారు ఈసారన్నా అధికారంలోకి రావాలని అన్న డిఎంకే పార్టీ కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళతోని దోస్తాను పెట్టుకొని పోటీ చేస్తుర్రు. ఓట్ల ముంగట ప్రచారాలు జోరుగా చేసిర్రు కూడా. పబ్లిక్ కు బొచ్చడు హామీలు ఇచ్చిర్రు. తమిళనాడులా ఎవల జెండా ఎగురుద్ది, ఎవల దశ తిరుగుద్దో అటెంక చెప్పుకోవచ్చు గాని ఇప్పటికైతే ఓట్ల సంగతి ఏందో అరుచుకుని వద్దాం పార్రి. రైట్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఓట్లు వచ్చినాయి. బెంగాల్లో మొదటి విడత కింద 152 నియోజకవర్గాలలో ఓట్లు పడితే తమిళనాడులో ఉన్న 234 నియోజకవర్గాలలో ఓటింగ్ నడిచింది ఒకటే పాలి. రెండు దిక్కులో కూడా గట్టినే నడిచింది పోటీ. ముందుగా తమిళనాడు ఓట్ల ముచ్చట్లు చూద్దాం. 234 నియోజకవర్గాలలో ఓట్లు నడిస్తే 4073 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఎమ్మెల్యే సాబ్ అని పిలిపించుకునేందుకు. మొత్తం 75,000 పోలింగ్ సెంటర్లు, 3,60,000 మంది దానిక సిబ్బంది, బందోబస్తుకు ఇంకో 1,40,000 మంది పోలీసులు కొలువులు చేసేట్లు గడబిడలు కాకుండా. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న డిఎంకే, ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే పార్టీలు పొత్తులు పెట్టుకుంటే టీవీకే పార్టీకి మాత్రం ఎవరితోని పొత్తు లేదు. కొలత్తూరుకెంచి డిఎంకే పార్టీ పేపర్ స్టాలిన్ సారు, ఎడపార్టీకెంచి అన్నా డిఎంకే పార్టీ పేపర్ పళనిస్వామి సారు పోటీ చేస్తే పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు దుక్కులకెంచి టీవీకే పార్టీ పేపర్ విజయ్ సారు పోటీ చేసిండు. ఓకాడ కాకుండా ఓకాడ గెలవచ్చు అని. ఇంకేముంది, ఎవరి జాగల్లాళ్ళు ఇంటిలతోని కలిసిపోయి ఓట్లేసి వచ్చి కూడా గిట్లా.
ఇల్లే కాదుల్లో సినిమా వాళ్ళు రాజకీయం లీడర్లు పెద్ద పెద్దోళ్ళంతా పోయి ఎవరి జగలాళ్ళు ఓట్లేసి వచ్చిర్రు ఏళ్ళ కంటించుకున్న ఇంకులు చూపెట్టిర్రు. ఇగిటు పశ్చిమ బెంగాల్ పువ్వు పార్టీ పెద్ద లీడరు సువేందు అధికారి నందిగ్రామ్ కెంచి పోటీ చేసిండు. ఇంతకు మున్పు 2021 ఓట్లల్లో మమతమ్మను ఓడించింది ఈయనే. ఇగియాల ఓట్లు ఓడిచినాయంటే ఈ నెల 29వ తారీఖు నాడు పడ్డ ఓట్లు లెక్క పెట్టేటి కార్యం నడుస్తుంది. మే 4వ తారీఖు నాడు గెలిచి ములిసేదోలు ఓడి ఏడ్చేదోలు అనేటి అన్ని బయటపడతాయి. ఇప్పటికైతే నేనంటే నేను గెలుస్తానని అన్ని పార్టీల లీడర్లు ఒక మురుసుడు కాదు, ఇక అసలు లెక్కలన్నీ తేలాలంటే ఇంకో పద్ధతులు ఆగాల్సిందే పక్కా. ఎండలు ఏ మోపున కొడుతున్నాయో చూసారు కదా. పొద్దుగల ఏడైతే ఇంట్లోకెంచి కాలు బయట పెట్టేటట్టే లేదు. జర్రంతసేపు ఎండకు పోతే కళ్ళు తిరుగుతున్నాయి. ఏడ గేరొచ్చి అడ్డం పడతామో తెలుస్తలేదు. మరి అన్ని దిక్కుల కంటే మన తాన్నే ఎక్కువన్నాయట ఎండలు. అది నేనంటున్నమాట కాదు లో, ఎక్కడెక్కడ ఎండలు ఎక్కువన్నాయి ఏందనేది సర్వే చేసి ఓ సంఘపోలు చెప్పిన లెక్కలు. రోని కార్తెల రోళ్లు పగులుతాయి అంటారు కానీ అప్పటిదానికి ఆగేటట్టేం లేదు. ఇప్పుడే పగిలేటట్టున్నాయి రోళ్లు. అవు మరి గంతగానం ఎండలు కొడుతున్నాయి దేశంలో. గమ్మతేందంటే దునియాలో అన్నింటికంటే ఎక్కువ ఎండలు మన దేశంలో ఉన్నాయట. మళ్ళా అవు దునియాలో ఎక్కువ గర్మి ఉన్న పట్టణాల లెక్కలు తీస్తే అందులో 20కి 19 మన దేశంలో ఉన్నాయట. బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉండేటి పట్టణాలే ఎక్కువ ఉన్నాయి. ఇది నేనంటున్న మాట కాదు. మళ్ళా ఎక్కువ ఎండలు ఎక్కడున్నాయి అనేటిది ఓ సంఘపోలు సర్వే చేస్తే ఈ లెక్కలు బయటపడ్డాయి. మరి మనతానేమన్నా తక్కువ ఉన్నాయా ఎండలు? తక్కువలో తక్కువ 44 డిగ్రీల ఎండ జిల్లాల పోయింటి. కాకుంటే నిన్న ఎలా జరంతా మబ్బుల పడుతుండటంతో చల్లబడుతుంది కానీ లేకుంటే ఎట్టుండే ఎండలు వారం కింద పైటీలు ఇలా బయటకు వస్తే పక్క పోయింటి పొయ్యి పెట్టినట్టే ఉండే ఆగడు. గా ఎండలకు తట్టుకోలేకనే గీ ఉపాయం చేసుకున్నారు పట్నం పోలీసు వాళ్ళు. హైదరాబాద్ పట్నం అసెంబ్లీకి పక్క పోయింట్ ఉన్న సిగ్నల్ కాడ ఇది. ట్రాఫిక్ లో కొలువు చేసేటి పోలీసు వాళ్లకు పెయి చల్లబడేటందుకు నీళ్లు తుప్పెర్లు పడేటట్టు ఈ ఉపాయం చేసిరు పెద్ద ఆఫీసర్లు. ఇప్పుడే గింతగానం ఎండలు ఉన్నాయంటే వచ్చే నెలలో ఇంకెట్టుంటుందో ఏమో పోండ్రి. తిరుపతి ఎంకన్న దర్శనానికి, శ్రీశైలం మల్లన్న దర్శనానికి, వేమ్లాడ రాజన్న, యాదాద్రి నర్సన్న, కొండగట్టు అంజన్న, భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతమ్మ, భద్రకాళి అమ్మవారు ఇట్లా ఏ గుడికి పోవాలన్నా, ఏడ పూజలు చేయాలన్నా 1-2 రోజులు సెలవు పెట్టుకుంటే సరిపోతుంది. అంతకు ఈ వారం వీలు కాకుంటే వచ్చే వారం, ఈ నెల వశపడకుంటే వచ్చే నెల అయినా పోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ గుడికి ఎప్పుడు పడితే అప్పుడు పోతామంటే కుదరదుల్లో. బద్రీనాథుని గుడి తలుపులు తెలుసుకున్నాయి. ఇవాళ 6 నెలలైంది గుడి తలుపులు మూసేసి. అట్ట నిన్న కేదార్నాథ్ గుడి తలుపులు తెలుసుకుంటే 6 నెలల తర్వాత ఇవాళ బద్రీనాథుని గుడి తలుపులు తెలిసేది గుడి అయ్యవార్లు. మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ 6 నెలలకు గుడి తలుపులు తెలుసుకుంటే బద్రీనాథుడు దర్శనం ఇచ్చిండు భక్తులకు. పొద్దుగాలనే గుడినంతా అయ్యవార్లు ముద్దుగా జింగాలిచ్చిరు తీరు పూలతోని. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 గుళ్ళను కలిపి చార్దామంటారు. అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి గుళ్ళు తెలుసుకుంటే బుధార నాడు కేదార్నాథ్, ఇలా బద్రీనాథుని గుడి తలుపులు తెలుసుకున్నాయి అన్నట్టు. 12,000 అడుగుల ఎత్తుండేటి పర్వతాలు ఎక్కుకుంటా పోవాలి బద్రీనాథుని దర్శన భాగ్యం దొరకాలంటే. గంట తిప్పల పడి నడుచుకుంటా పోతుంటారు కాబట్టి వచ్చేటి భక్తులకేం తక్లీఫ్ కావద్దని సకల సవలతులు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హిమాలయ పర్వతాల మీద ఉంటది బద్రీనాథుని గుడి. 6 నెలలు మంచుతోని కప్పుకొని ఉంటే తతిమ్మ 6 నెలలు పూజలు నడుస్తాయి బద్రీనాథునికి. అందుకనే ఇప్పుడు పోకుంటే మళ్ళా 6 నెలలు ఆగాల్సి వస్తుందని బద్రీనాథుని దర్శన భాగ్యం కొరకు పోతుంటారు పర్వతాలు దాటుకుంటా. పోతే పోయిలు కానీ జరంత పైలం వల్ల క్షేమంగా పోయి పైలంగా రారి మరి. చాలా మందికి ఓ కోరిక ఉంటదబ్బా, ఒక్కసారన్నా గాలి మోటార్ ఎక్కాలే, దునియా అంతా తిరిగి రావాలే, మొగుల మీద ప్రయాణం చేసుకుంటా కిందికి చూసి మురవాలే అని మస్తు మంది కలలుగంటారు. గాలి మోటార్ ఎక్కుడేమో గాని గాలి మోటార్ను చూసేటి భాగ్యం కూడా లేనోళ్ళు మస్తు మంది ఉర్రు. అసొంటోళ్లను కొంతమందిని పట్నం తీసుకొచ్చి అంతా తిప్పి చూపెడుతుండు మంత్రి సారు. ఆదివాసీ గూడాలకెంచి హైదరాబాద్కు వచ్చిన అదే పీకెలుదుడు, అదే బేలి తరువులేసుడు. పల్లెలకెంచి పట్నానికి బేలీలు పీకె బూరెలు మోసుకొచ్చి పట్నంలో సందడి చేసి ఆదివాసీలు. రెండో నాడు పట్నం అంతా మునుపెట్టి తిరిగిర్రు. చారిత్రక కట్టడం చార్మినార్ ముంగట బేలీల దరువులేస్తుంటే చూసేటోళ్ళది ఒక మురిపెం కాదు. సన్నాయి మేళాలు, డోలు దరువులతోని ఆదివాసీలను మస్తు ఘనంగా ఎదుర్కొన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ తరపుకెంచి. ఎక్కడిది చార్మినార్ అందాలను చూసి ఒక్కొక్కరిది ఒక సంబరం కాదు పో.
నిన్న మేము ఎయిర్పోర్ట్ చూసినాం. ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత మన ఇక్కడ గోల్కొండ కిల్లకెళ్ళి అక్కడేమో మన షూ చూపించిండ్రు, సౌండ్ అండ్ లైట్ చూపించిండ్రు. లుంబిని పార్క్ లోని బోటింగ్ చేశారు. మా యొక్క ఆదివాసులు చాలా సంతోషించారు. ఎందుకంటే మా యొక్క ఎమ్మెల్యే గారు మాతోనే ఉండి సకల సౌకర్యాలు కల్పించిండు. పక్క దేశాలకేంచి వచ్చిన పర్యాటకులతో ముచ్చట్లు పక్క పొంటి నిలబడి ఫోటోలు గుంజుడు. అబ్బో చిన్న ములిపేమా అల్లది. అంతేకాదు చార్మినార్కేంచి నడుచుకుంటా దరువులు వేసుకుంటా పట్నంలో ఉన్న గలీల పొంటి తిరుగుతుంటే చూసిన ఫోటోలు వీడియోలు గుంజుడు సోషల్ మీడియాలో పెట్టుడు. మంత్రి జూపల్లి సార్ సుత పొద్దంతా వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతోనే తిన్నాడు, వాళ్ళతోనే మాట్లాడుకుంటా మస్తు ఖుషి చేసిండు పట్నం వచ్చిన ఆదివాసీలను. ఏదున్నా పల్లెలు తప్ప పట్నం అందాలు తెలవని ఆదివాసీలను పట్నం తీసుకొచ్చి ఖుషి చేస్తుంటే మంత్రి జూపల్లి సార్లు వాళ్ళ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సార్లు ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా. ఏ ఇంట్లోనైనా చూడుర్రి, అయ్యవ్వలు పనికి పోతే చెల్లెళ్ళు ఇంకా తమ్ముళ్ళ బాధ్యత అక్కల మీదనే పడుతుంటది. అన్నలున్నా కూడా అక్కలే అమ్మలై చూస్తుంటారు శాన దిక్కుల్లా. ఇగో ఈసొంటి ముచ్చుతోటి నిర్మల్ జిల్లాలో అయ్యింది. అయ్యవ్వలు పనికి పోతే చెల్లెని చూసుకుంటానికి ఇంటికాడ ఉన్నారట ఇద్దరు అక్కలు, అది కూడా బడి ఎగ్గొట్టి. అట ఇంకా ఏమైందో మీరే చూడుర్రి. బుడబుడ పొలగాళ్ళు బడికి పోవాలంటేనే మస్తు గౌరవం చేస్తుంటారు. అసొంటిది వీళ్ళు బడికి పోవుడే కాకుండా సొంత చెల్లైన బుడ్డదాని సుత బయలకి ఎత్తుకపోతురు. మంచిగా ఆడిస్తురు, వాళ్ళు సుత బుద్ధిగా చదువుకుంటారు. చూడు రే చిన్న వయసులో ఎంత బాధ్యత తీసుకుర్రా. అసలు ముచ్చట్లకు పోతే ఈ బుజ్జోళ్ళది నిర్మల్ జిల్లా మండలం బ్రహ్మపురం అనే ఊరు. చాలా గరీబోళ్ళు, కానీ పిల్లలు మాత్రం చదువుల తల్లులు. పెద్ద బుజ్జి 4వ తరగతి, చిన్న బుజ్జి 2వ తరగతి. అయితే ఈ నడుమనే వీళ్ళకి ఇంకో చెల్లె పుట్టింది. అప్పటికే కూలినాలు చేసుకుంటా పొలగాలను చదివిస్తున్న అవ్వయ్యలు ఇంట్లో వెళ్తలేదు బిడ్డ, మేము పనులకు పోతాం, మీరిద్దరు శల్యాలను చూసుకోరని చెప్పి బడి మానిపించరు. అట్లా బడి బంద్ చేసి శల్య కావలే ఉంటురు అట ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇంతలా ముచ్చటరికైన బడి హెడ్ మాస్టర్ సార్ ఇంటికి పోయి చూస్తే చెల్లెళ్ళ పరిస్థితి అర్థమైంది. అది చూసి మస్తు సెంచరీలుండు. మీరు ఇంత బాగా చదువుతారు బేట, ఇంటికాడ ఉంటే ఎట్లా, ఈ బుజ్జమ్మను సుతా బడికి తోలుకరారి మన ఆయమ్మ చూసుకుంటది అని చెప్పుడుతోని ఇంటికాడ ఆడిపించాల్సిన బుజ్జిదాన్ని బడికి ఎత్తుకొస్తురికి ఇట్లా. అట్లా అని చదువు ఇచ్చిపెట్టి ఆడిపిస్తలేరు సుమా. బుద్ధిగా చదువుకుంటే చిట్టిదాని సుతా మంచిగా లాలిస్తురు అమ్మ లెక్క. నేటి బాలలే రేపటి పౌరులన్న మాటలను పొల్లు పోకుండా నిజం చేస్తుండే హెడ్ మాస్టర్ రాజన్న సారు. ఏదేమైనా ఇంటి బాధ్యత కోసం పొలగాళ్ళు బడి మానేస్తే ఆ పొలగాళ్లకు 4 అక్షర ముక్కలు నేర్పాలని సారు ముంగడబడ్డ తీరు గొప్పగుంది. ఇసుంటి సారు ఉంటే సర్కారు బళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. అన్నట్లు బల్లె ఇంకో 2-3 సార్లు అవసరం ఉందట. గా పోస్టులను గిన నింపితే పొలగాళ్ళు మరింత రాటు తేలుతారు అని మాట్లాడుకొస్తుండే హెడ్ మాస్టరు. చూడాల మరిగా అదెప్పుడు ముంగడబడుతుందో.